వెల్కమ్ టు తెలుగు పద్యమాల ఛానల్. మొదటగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఆలస్యం దేనికి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, తీర్పు పాఠం రచయిత ఎవరు? ఆప్షన్స్: జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఎన్లూరి సుధాకర్, తెనాలి అన్నయ్య, బోయి భీమన్న. ఆప్షన్ 1 కరెక్ట్ అండి, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇతనినే కర్ణశ్రీ అని కూడా అంటాము. ఇతని యొక్క కలం పేరు కర్ణశ్రీ. ప్రస్తుత పాఠం తీర్పు పాఠం కర్ణశ్రీ అనేటటువంటి రచన నుండి తీసుకోవడం జరిగింది. విజయశ్రీ, ఉదయశ్రీ, కర్ణశ్రీ మొదలైనటువంటి రచనలు ఈయన రచించడం జరిగింది. ఎన్లూరి సుధాకర్ ఆత్మకథ అనేటటువంటి పాఠ్యాంశం రచించడం జరిగింది. ఆత్మకథ అనేటటువంటి పాఠ్యాంశం నల్లద్రాక్ష పందిరి నుండి తీసుకోవడం జరిగింది. ఎన్లూరి సుధాకర్ గారి యొక్క రచనలు మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్లద్రాక్ష పందిరి. తెనాలి అన్నయ్య యొక్క రచన సుదక్షిణ పరిణయం. ఇతను 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. బోయి భీమన్న హెచ్చరిక, గొర్రెలు అనేటటువంటి కథా సంపుటాలను రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తీర్పు పాఠం ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్: ప్రాచీన పద్యం, వచన కవిత, ఖండకావ్యం, గేయం. ఖండకావ్యం కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రాచీన పద్యం ప్రక్రియ కలిగినటువంటి పాఠం స్నేహం. వచన కవిత ప్రక్రియ కలిగినటువంటి పాఠం ఆత్మకథ. ఖండకావ్యం ప్రక్రియ కలిగినటువంటి పాఠం తీర్పు. నెక్స్ట్ క్వశ్చన్, వేటకు వెళ్ళి అంశను బాణంతో కొట్టింది ఎవరు? ఆప్షన్స్: శుద్ధోదనుడు, గౌతముడు, దేవదత్తుడు, సిద్ధార్థుడు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, దేవదత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది గుర్తించమన్నాడు. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచన ఖండకావ్యం. ఖండకావ్యంలో వ్యర్థ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాలలోని రసవత్తరమైన ఘట్టాలను, పాత్రలను, చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం ఖండకావ్యం ప్రత్యేకత. పైవన్నీ సరైనవి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు? ఆప్షన్స్: విజయశ్రీ, జయశ్రీ, ఉదయశ్రీ, కర్ణశ్రీ అండి. ఆప్షన్స్ కామెంట్లో పెట్టండి. మొదటగా మన ఛానల్ ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ప్రతి క్వశ్చన్లో కూడా 4 ఆప్షన్లు ఇస్తే ఆ 4 ఆప్షన్లకు కూడా పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్క క్వశ్చన్లో 4 క్వశ్చన్లు దాగి ఉన్నాయండి. ప్రతి క్వశ్చన్ కూడా, ప్రతి ఆప్షన్ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా ఛానల్ని చూస్తున్నటువంటి వారు, లైక్ చేయనటువంటి వారు లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కలం పేరు కర్ణశ్రీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు బాల శతకం ఎవరిది? ఆప్షన్స్: నార్ల చిరంజీవి, కరుణశ్రీ, శ్రీశ్రీ, ఘంటసాల. కర్ణశ్రీ కరెక్ట్ అండి. తెలుగు బాల శతకం అనేటువంటిది కర్ణశ్రీ గారిది. తెలుగు బాల శతకం కరుణశ్రీ, విజయశ్రీ, ఉదయశ్రీ అనేటటువంటి రచనలు చేశాడు. నార్ల చిరంజీవి గారిదేమో తెలుగు పూల శతకం అండి. శ్రీశ్రీ గారిదేమో సిరిసిరి మువ్వ శతకం. నెక్స్ట్ క్వశ్చన్, అంకము అంటే అర్థం? ఒడి, గుడి, బడి, ఎద్దు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దేవదత్తుడు, గౌతముడు అంశ కోసం వాదులాడి ఏ రాజు చెంతకు చేరినారు? శుద్ధోదనుడు, బుద్ధ ధర్మరాజు, సిద్ధార్థుడు, ఎవరు కాదు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. శుద్ధోదనుడు అనేటటువంటి రాజు దగ్గరికి దేవదత్తుడు మరియు గౌతముడు వెళ్తారు. దేవదత్తుడు ఆ ఆకాశంలో విహరిస్తున్నటువంటి అంశల గుంపులో ఒక అంశను బాణంతో కొట్టగా ఆ అంశ కింద పడుతుంది. అది గౌతముడి దగ్గర పడుతుంది. గౌతముడు చాలా బాధపడతాడు ఆ అంశను చూసి. అది నా యొక్క భుజబలంతో నేను దానికి బాణం వేశాను కాబట్టి అది నాదే అవుతుందని దేవదత్తుడు వాదిస్తాడు. ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగినప్పుడు ఆ అంశను తీసుకొని శుద్ధోదనుడు అనేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి వారు న్యాయం చేయమని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజకుమారుల వంశం ఏమిటి? అంటే ఈ దేవదత్తుడు మరియు గౌతముల యొక్క రాజవంశం అడగడం జరిగింది. ఆప్షన్స్: కుల్యవంశం, శాక్యవంశం, చాళుక్య వంశం, బౌద్ధ వంశం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, శాక్య వంశం.
నెక్స్ట్ క్వశ్చన్, కరుకు చేతులతో గట్టి స్వరంతో భ్రమించిన మనసుతో అంశను పిలిచింది ఎవరు? ఆప్షన్స్ గౌతముడు, సిద్ధార్థుడు, దేవదత్తుడు, శుద్ధోదనుడు. దేవదత్తుడు కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ అంశను ఆ రాజు శుద్ధోదనుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పీఠం మీద ఆ అంశ నుంచి ఆ అంశను పిలిస్తే ఎవరి దగ్గరికి అయితే వస్తుందో ఆ అంశ వారిదే అవుతుందని న్యాయాధికారి చెప్తాడు. అలా చెప్పినప్పుడు కరకైనటువంటి చేతులతో గట్టి స్వరంతో భ్రమించినటువంటి మనసుతో అంశను దేవదత్తుడు పిలుస్తాడు. గౌతముడేమో ప్రేమతోని పిలవడం వల్ల గౌతముడి దగ్గరికి ఆ అంశ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంశ ఎవరి చేతుల మీద వ్రాలింది? గౌతముడు, శుద్ధోదనుడు, దేవదత్తుడు, న్యాయాధికారి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. గౌతముని యొక్క చేతుల మీద వాళ్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పరీక్షలో గౌతముడు దాన్ని ప్రేమతో పిలవడం వల్ల ఆ అంశ వచ్చి గౌతముడి చెయ్యి మీద వాలడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవులన్నీ దేవతలకు సమానమే అయినప్పుడు కొన్నిటిని బలివ్వడం కాళీమాతకు క్రోధం కలిగించే అంశం అన్నది ఎవరు? టంగుటూరి, తిలక్, రాజా రామ్మోహన్ రాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పర్యాయ పదాలలో సరికానిది గుర్తించండి. ఇక్కడ సరికానిది గుర్తించమన్నాడండి. చూద్దాం. అంబరము, ఆకాశం, గగనం. శరం అంటే బాణం, అమ్ము. సరోవరం అంటే సరస్సు, తటాకం. కరములు అంటే కరి, గజం. ఆప్షన్ 1 అంబరము అంటే ఆకాశం, గగనం కరెక్టేనండి. శరం అంటే బాణం, అమ్ము కరెక్టే. సరోవరం అంటే సరస్సు, తటాకం కరెక్టే. కరములు అంటే కరి, గజము కాదండి, చేతులు మరియు హస్తాలు అని వస్తుంది. ఈ కరి, గజం అనేటటువంటివి ఏనుగు అనేటటువంటి పదానికి పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నానార్థాలలో సరికానిది అని అడగడం జరిగింది. నానార్థాలలో సరికానిది చూద్దాం. శ్రీ అంటే లక్ష్మి, సంపద. ఖగము అంటే పక్షి, బాణం. ఘృతము అంటే నెయ్యి, నీరు. మధు అంటే మల్లె, మకరం అని ఇచ్చాడు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సరికానిది అన్నాడు కాబట్టి శ్రీ అంటే లక్ష్మి, సంపద నానార్థం కరెక్టేనండి. ఖగము అంటే పక్షి, బాణం కరెక్టే. ఘృతము అంటే నెయ్యి, నీరు అవుతుంది. మధు అంటే మల్లె, మకరం కాదండి, తేనె, చైత్రము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి పదాలకు వికృతి పదం సరికానిది అడిగిండు. అంటే ప్రకృతి పదాలకు వికృతి పదం అనేటువంటి కరెక్ట్గా అడగడం జరిగింది. లక్ష్మి, ఇది లక్ష్మి అండి. లక్ష్మి అంటే లచ్చి. అంశ అంటే అంచ. రత్నము అంటే రతనము. రక్కసి అంటే రాక్షసి. ఇక్కడ లక్ష్మి అనేది ప్రకృతి పదం, లచ్చి అనేది వికృతి పదం కరెక్టేనండి. అంశ అనేటటువంటిది ప్రకృతి పదం, అంచ అనేటటువంటిది వికృతి పదం కరెక్టే. రత్నము ప్రకృతి పదం, రతనము వికృతి పదం కరెక్టే. ఇక్కడ రక్కసి అనేటటువంటిది వికృతి పదం అండి. రాక్షసి అనేటటువంటిది ఏమో ప్రకృతి పదం అండి. ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 4th అండి. సరికానిది అన్నాడు కాబట్టి 4th ఆన్సర్ కరెక్ట్ అండి. పరమేశ్వరుడు ఏ సంధి? ఆప్షన్ చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణసంధి, యనాదేశ సంధి. పరమేశ్వరుడు అనే పదాన్ని విడదీస్తే పరమ ప్లస్ ఈశ్వరుడు గుణసంధి అవుతుందండి. గుణసంధి సూత్రం అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు అనేటటువంటివి ఏకాదేశంగా రావడం జరుగుతుంది. సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అంటే సవర్ణాలు పరమైనప్పుడు దీర్ఘాలు అనేటువంటివి ఏకాదేశం అవుతుంది. వృద్ధి సంధి అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ అవులు పరమైనప్పుడు ఔకారము, రూరులు పరమైనప్పుడు అర్కారము ఆదేశంగా రావడం జరుగుతుంది. యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణాలు పరమైనప్పుడు యా వారాలు ఆదేశంగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధం లేనిది అని అడగడం జరిగింది. అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సంబంధానికి సంబంధం లేనటువంటి పదాన్ని గుర్తించమన్నాడు. ఆప్షన్స్ చూద్దాం. అంబర వీధి, మంజుల మరాలము, మహాకవులు, సమస్త జీవులు. కరెక్ట్ ఆన్సర్ అంబర వీధి అండి.
మంజుల మరాలము అంటే మంజులమైనటువంటి మరాలము, అంటే మంజుల అంటే అందమైన అని అర్థం వస్తుంది. మరాలము అంటే అంశ అని అర్థం వస్తుంది. మహాకవులు అంటే గొప్పనైన కవులు. సమస్త జీవులు అంటే సమస్తమైన జీవులు. అంబర వీధి అంటే అంబరము అనేది వీధి అని విగ్రహవాక్యం రాస్తాము. అనేది వచ్చిందంటే అది రూపకలంకారం అని చెప్పుకుంటాం. రూపకలంకారం అంటే ఉపమేయం మీద ఉపమానాన్ని ఆరోపించడమే రూపకలంకారం అండి. ఇందులో ఉపమానం ఉపమేయం ఉంటుంది. ఉపమేయం అంటేనేమో దేనిని పోలుస్తున్నామో దానిని ఉపమేయం అంటాము, దేనితో పోలుస్తున్నామో దానిని ఉపమానంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, బాణం దెబ్బకు అంశ గాయపడడం రాహు కోరల్లో చంద్రుడు చిక్కడం లాగా ఉంది. ఇందులోని అలంకారం గుర్తించండి. ఆప్షన్స్: రూపకలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాలంకారం, చేకానుప్రాస అలంకారం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి, ఉపమాలంకారం. ఉపమాలంకారం అంటే ఏంటండి? ఉపమేయ ఉపమానాలకు సాదృశ్యం అంటే పోలికను చెప్పడాన్ని ఉపమానాలంకారం అంటాము. రూపకలంకారం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏంటిది? ఉపమేయం మీద ఉపమానాన్ని ఆరోపించి చెప్పడం. ఉత్ప్రేక్ష అలంకారం అంటేనేమో ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, బాష్పాలు అంటే అర్థం: కన్నీళ్ళు, ఆనందం, బాధ, ఎద. ఆప్షన్ 1 కన్నీళ్ళు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కరుణశ్రీ గారి జన్మస్థలం. ఆప్షన్ 1 ప్రకాశం జిల్లా కనిగిరి, గుంటూరు జిల్లా గోవాడ, గుంటూరు జిల్లా కొప్పర్రు. ఏది కాదు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామం వాస్తవ్యులు. ప్రకాశం జిల్లా కనిగిరి ఏమో ఎన్లూరి సుధాకర్ గారి యొక్క జన్మస్థలం. గుంటూరు జిల్లా గోవాడనేమో కొలకలూరి స్వరూపరాణి గారి స్వస్థలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.